వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాలపై తెలంగాణ సర్కార్ ఫోకస్. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కాసేపట్లో గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు. యాంటీ నార్కోటిక్ డే ఈవెంట్లో పాల్గొననున్న సీఎం. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డు ప్రమాదం. ఆలమూరు ఎస్ఐతో సహా కానిస్టేబుల్ మృతి. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో నుంచి మంటలు చెర్రేగాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన గురిచేస్తున్నాయి. తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2027లో జరిగే గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ, సౌకర్యాల అవసరం, భద్రత, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. గత పుష్కరాల్లో వచ్చిన అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల మోడల్స్ను పరిశీలించి విశ్లేషణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ ఏర్పాట్లను తెలంగాణ అధికారుల బృందం పరిశీలించింది. అక్కడి నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఘాట్ల నిర్మాణం, శుభ్రత, తాత్కాలిక ఆసుపత్రులు, గదుల ఏర్పాట్లు, సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 4.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. 2027లో ఈ సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
మరింత సమాచారం ఫోన్లో లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020లో జరిగే గోదావరి పుష్కరాలను మహాకుంభమేళ స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పుష్కరాల సమయంలో భక్తి రద్దీ, సౌకర్యాల అవసరము, భద్రత, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరగనుంది. గత పుష్కరాల్లో వచ్చిన అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల ఏదైతే మోడల్స్ ను ఏదైతే పరిశీలించి విశ్లేషణాత్మకంగా నిర్ణయాలు అయితే తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో జరిగిన మహాకుంభమేళా ఏర్పాట్లను తెలంగాణ అధికారులు బృందం పరిశీలించింది. అక్కడ నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై అధ్యయనం అయితే చేసిన నివేదికను రూపొందించి ఉంది. ఇప్పుడు ఆ నివేదిక ఆధారంగా గోదావరి పుష్కరాలను సంబంధించిన ప్రణాళికలను రూపొందించనున్నారు. ఘాట్ల నిర్మాణాలను, శుభ్రత, తాత్కాలిక ఆసుపత్రులు, గదుల ఏర్పాట్లు, సమాచార కేంద్రాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టనున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 4.5 కోట్ల మంది భక్తులైతే ప్రవిష్ట స్థానాలు ఆచరించగా 2020లో ఈ సంఖ్య దాదాపు 10 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. భక్తులు పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికబద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సీఎం అయితే ఆదేశించినట్లు సమాచారం. అయితే అంతర్జాతీయ ప్రయాణాలతో పుష్కరాలను నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్. కాసేపట్లో గుంటూరు జిల్లాకు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకుంటారు. గుంటూరులో జరిగే యాంటీ నార్కోటిక్ డే ఈవెంట్లో సీఎం పాల్గొంటారు. అనంతరం డ్రగ్స్ వినియోగంలో కలిగే నష్టాలపై యువత, విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫీవర్ హాస్పిటల్ నుంచి చిల్లీ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పాల్గొంటారు. రేపు కూడా సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోనే పర్యటిస్తారు. కాసేపట్లో గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. గుంటూరులో జరిగే యాంటీ నార్కోటిక్ డే ఈవెంట్లో సీఎం పాల్గొంటారు. అనంతరం డ్రగ్స్ వినియోగంలో కలిగే నష్టాలపై యువత, విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫీవర్ హాస్పిటల్ నుంచి చిల్లీ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పాల్గొంటారు. రేపు కూడా సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోనే పర్యటిస్తారు. ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పురంధరేశ్వరతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బొమ్మూరులో సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుండి దివాన్ చెరువు చేరుకొని అటవీ ఉద్యోగుల శిక్షణ కోసం ఫారెస్ట్ అకాడమీ భవన సముదాయానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఇవాళ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎంపీ పురంధరేశ్వర్తో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బొమ్మూరులో సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుండి దివాన్ చెరువు చేరుకుని అటవీ ఉద్యోగుల శిక్షణ కోసం ఫారెస్ట్ అకాడమీ భవన సముదాయానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరుగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది బలపడుతుంది, అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. నిన్న తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ రూరల్ 37.7, ఎన్టీఆర్ జిల్లా మునుకుండ్ల 36.5, అల్లూరి సీతారాముల జిల్లా కూనవరం 35.7, విశాఖ జిల్లా ఎండాడ 35.7, సీతమ్మధార 35.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుంది. వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు చెదురు మదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.